హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జేని అన్నపూర్ణమ్మ గారికి జరిగినదంతా చెప్పేసింది. నాని, మేమన్ని ఇబ్బందులు పడకపోతే బాబీ డబ్బు కోసం ఈ పని చేసేవాడు కాదు. $500,000 నేను వాడు ఇక సుఖంగా ఉండవచ్చని అనుకున్నాడట. అంత డబ్బు సంపాదించవచ్చునని ఈ ప్రమాదంలో తలదూర్చాడు. మా దరిద్రం వాడి చేత ఈ పని చేయించింది. నాని, బాబీ వస్తుతః చెడ్డవాడు కాదు. అన్నపూర్ణమ్మ గారు కుర్చీలో కూర్చుని ఉంది. జేని, ఎన్ని బాధలు పడ్డారమ్మా. నేను ఉండి కూడా మీకు ఏం చేయలేకపోయాను. అదంతా మా దురదృష్టం నాని. జేని తొందరపడి ఎన్ని మాటలు అన్నానమ్మా. అవన్నీ మనసులో పెట్టుకోకు. మీరు దుర్మార్గులు అనేసరికి నాకు లోకమే తలకిందులైనట్లయింది. కోపంలో ఏదేదో అనేశాను. నాని, జేని వచ్చి ఆవిడ ఒడిలో తలదాచుకుంది. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో తెలియటం లేదు నాని. బాబీ ఈ నాటకం కోసం ఇక్కడికి వస్తానని ఉత్తరాలు వ్రాయకపోతే, నువ్వు రానీయకపోతే నా జీవితమే వేరుగా ఉండేది. ఉష్ట్రపక్షి ఇసుక లోపల తలదూర్చి కూర్చున్నట్లుగా నేను అమ్మ డైరీయే సర్వస్వం అని అనుకునేదాన్ని. నా జీవితం ద్వేషంతోనూ పగతోనూ నన్ను నేనే హింసించుకుంటూ గడిపి ఉండేదాన్ని. అన్నపూర్ణమ్మ గారు జేనీ తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇప్పుడు బాబీ సంగతేమిటి? బాబీ చెప్పినదంతా నిజమని రుజువైతే వాడికి ఎక్కువ శిక్ష పడదట. వాడి మూలంగా ఆ గ్యాంగ్ ఆచూకీ దొరికిందిగా. ప్రభుత్వం క్షమించవచ్చు. బాబీ ఈ కేసులో ఇరుక్కున్నాడు. అరెస్ట్ అయ్యాడని వినగానే నాకు ఉన్నవాడినొక్కడిని ఈ దేశానికి అప్పచెప్పి వెళ్లాల్సి వస్తుందేమో భగవంతుడా అని భయపడ్డాను. కానీ కృష్ణ చైతన్య మూలంగా నాకెంతో మనోబలం వచ్చింది. మీరంతా నా వాళ్ళు అనే నమ్మకం కలిగింది నాని. నేను నీకు ఎన్నోసార్లు చెప్పలేదా జేని, వాడిలాంటి బిడ్డ ఎక్కడా ఉండడని? ఆవిడ గర్వంగా అంది. రాత్రి పొద్దుపోయింది. అన్నపూర్ణమ్మ గారు గెస్ట్ హౌస్లోనే జేనీ పడక మీద నిద్రపోయింది. జేని కుర్చీలో కూర్చుని ఉంది. శరీరం చాలా అలసటగా ఉన్నా మనసు మునుపెన్నడూ ఎరగనంత ప్రశాంతంగా ఉంది. కిటికీలోంచి సౌందర్య సదనం కనిపిస్తోంది. జేనీకి దాన్ని చూస్తుంటే కృష్ణ చైతన్య గుర్తుకు వస్తున్నాడు. అతనిలాగానే అది కూడా గంభీరంగా, టీవీగా, హుందాగా ఉంది. కుర్చీలో వెనక్కు జరగిలపడి కూర్చుని తదేకంగా దానినే ప్రశాంతవదనంతో పరికిస్తున్న జేనీకి కళ్ళకేదో వెలుగు పాకుతున్నట్లుగా అనిపించింది. ఆ వెలుగులో అద్దాల కిటికీలు పొడుగ్గా కనిపిస్తున్నాయి. జేనీ అదేమిటా అన్నట్లు ఆసక్తిగా చూడసాగింది. ఆ వెలుగు ఎక్కువవుతోంది. మరికొన్ని కిటికీలు ప్రజ్వరిల్లుతున్నట్లుగా కాంతిని ప్రతిఫలిస్తున్నాయి. జేరగిలపడి ఉన్న జేనీ కుర్చీలో సరిగ్గా కూర్చుని ముందుకు వంగి చూసింది. జేనీ కనుబొమలు ముడిపడ్డాయి. సందేహం లేదు, అది మంటే. నాని, నాని గాబరాగా మంచం దగ్గరకు వచ్చి పిలిచింది. నిద్రమాత్రతో గాఢ నిద్రలో ఉన్న ఆవిడ పలకలేదు. జేనీ వరండాలోకి వచ్చింది. సౌందర్య సదనంలో మిగతా అన్ని చోట్ల అంతా నిశ్శబ్దంగా ఉంది. జేనీ ఇక తటపటాయించలేదు. ఆలస్యం చేయలేదు. మంట, మంట, వెంకు, భీమన్న, నీలి కేకలు పెడుతూ సౌందర్య సదనంలోకి పరిగెత్తింది. ఆ కేకలు విని ఎవరైనా వస్తున్నారో లేదో అని వెనక్కు తిరిగి చూడలేదు. గబగబా మెట్లెక్కి పైకి వచ్చిన జేనీకి రుక్మిణి గదిలో నుంచి మంటలు కనిపించాయి. అయ్యో, రుక్మిణి లేవలేదు, పరిగెత్తలేదు అనిపించింది. ఇంతలో సిద్ధు ఏడుపు వినిపించింది. అమ్మా, మంటలు! గుమ్మం దగ్గర పరదాలు మండుతున్నాయి. జేనీ ప్రమాదాన్ని లక్ష్యపెట్టలేదు. గబాల లోపలికి వెళ్ళింది. అవతల గదిలో నుంచి సిద్ధు అరుస్తున్నాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది. ఆ క్షణంలో రుక్మిణి ముఖం చూస్తే జేనీకి భయం వేసింది. నిటారుగా కూర్చుని ఉంది. ఆత్మార్పణం చేసుకుంటున్న మహాయోగినిలా ఉంది. రుక్కు, జేనీ పిలిచింది. రుక్మిణి ఉలిక్కిపడినట్లుగా కళ్ళు తెరిచింది. రుక్కు, మంటలు అంటుకున్నాయి, బయటికి వెళ్దాంరా. కుర్చీ పట్టుకుని జేనీ నడవబోయింది. రుక్మిణి జేనీ చేతులు తోసేసింది. చావులో కూడా నాకు శాంతి లేకుండా చెయ్యకు, వెళ్ళు.
ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు నిన్ను? రుక్కు ప్లీజ్. జేని బలవంతంగా కుర్చీ పట్టుకుని లాగబోయింది. రుక్మిణి జేనీని అవతలకు తోసింది. మంటలు పాకి రుక్మిణి దగ్గరకు వస్తున్నాయి. రుక్మిణి కాళ్ళ మీద ఉన్న శాలువాకి అంటుకున్నాయి. రుక్కు వెళ్ళవతలకి. జేనీ సిద్ధు పిలుస్తున్నాడు. జేనీ వెనక్కు తిరిగింది. గదిలో మంచం మీద నిలబడిన సిద్ధు భయంగా జేనీ కోసం చేతులు చాచాడు. మంచానికి మంట అంటుకుంది. జేనీ అక్కడకు పరిగెత్తి సిద్ధుని అందుకుంది. సిద్ధు జేనీ మెడకు కరుచుకుపోయాడు. జేనీ సిద్ధుని ఎత్తుకుని యువతలకు వచ్చింది. అక్కడ దృశ్యం చూసి జేనీ పెద్దగా అరిచినట్లుగా కెవ్వుమంది. రుక్మిణి కూర్చున్న కుర్చీ మంటలమయంగా ఉంది. జేనీ చూస్తుండగానే అటు నుంచి ఇటు నుంచి పాకి వచ్చిన మంటలు అన్నీ ఏకమై ఒకే మంటగా మారినాయి. ఆ గది మొత్తం ఒక మహా అడవి మంటలా ఉంది. జేనీ కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నాయి. జేనీ మెడని బల్లిలా కరుచుకుని ఉన్న సిద్ధు తలెత్తడం లేదు. చుట్టూ మంటలే. ఎటు నుంచి బయటికి వెళ్లాలో దారి తెలియకుండా ఉంది. జేనీ ధైర్యం చేసింది. సిద్ధుని మరింత దగ్గరకు గుంటలకు అదిమి పొదివి పట్టుకుంది. ఆ మంటల మధ్య నుంచే లేడిలా గబాలన బయటకు వచ్చింది. బయట చాలామంది గుమిగూడు ఉన్నారు. రాజేశ్వరి, అన్నపూర్ణమ్మగారు, నీలి అందరూ అక్కడే ఉన్నారు. నౌకర్లు సౌందర్య సదనం ముందున్న ఫౌంటైన్లోంచి బిందెలతో కడవలతో నీళ్లు మోసుకువచ్చి గబగబా ఆ మంటలు చల్లార్చాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. జేనీ యువతలకు రాగానే రాజేశ్వరి ఎదురు వచ్చింది. జేనీ చేతుల్లోంచి సిద్ధుని లాక్కుంది. గాఢంగా వాడిని కౌగిలించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. సౌందర్య సదనం గేట్లు బార్లా తెరిచారు. జనం ఈ మంటలు చూసి కాబోలు పరిగెత్తుకు వస్తున్నారు. అయ్యో రుక్మిణి అంటోంది రాజేశ్వరి. అమ్మా అమ్మా. నీలి ఏడుస్తూ ఆ మంటల్లోకి వెళ్ళడానికి చూస్తోంది. నీలిని ఎవరో పట్టుకుని బలవంతంగా ఆపుతున్నారు. అంతా గొడవ గొడవగా ఉంది. అందరూ రుక్మిణి గురించి ఆదుర్దా పడుతున్నారు. జేనీ మెల్లగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది. అప్పటికే తూర్పు తెలతెలవారుతూ వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. జేనీ కళ్ళు మండుతున్నాయి. పొగలు గుండెల నిండా నిండి ఊపిరి తీసుకోవడానికే సాధ్యం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. గౌను చెరిగి పీలికలు అయినట్లుగా వేలాడుతోంది. ఒళ్ళంతా అక్కడక్కడా కాలి మంటలు పెడుతోంది. జేనీ ఎంతో ప్రయాసతో గెస్ట్ హౌస్ మెట్లు ఎక్కింది. ఆ పైన నడవలేకపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. అక్కడున్న స్తంభం ఆసరా చేసుకుని నిలవడానికి చూసింది. కానీ చాచిన చేతికి ఆ స్తంభం అందలేదు. ఇక నడవటం తన వల్ల కానట్లుగా జేనీ ఆ మెట్ల మీద కిందకు ఒరిగిపోయింది. మరుక్షణంలో ఆవరణలో గుమిగూడున్న జనం సందడి, మంటల హడావిడి ఇదేం తెలియదు. జేనీ స్పృహ తప్పిపోయింది. జేనీకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎవరెవరో తన గదిలో ఉన్నారు. టైం ఎంతైందో తెలియదు. కానీ ఎండ వాలిపోతూ ఉండటంతో సాయంకాలం అయినట్లుగా ఉంది. జేనీ జేనీ ఎవరో మీదకు వంగి పిలుస్తున్నారు. ఆ కంఠం స్త్రీ కంఠమే. నానీ నీరసంగా శూన్యంలోకి చేయి చాస్తూ పిలిచింది. బాగా మెలకువ వచ్చిందా? ఎవరు? జేనీ తల బాగా ఎత్తి తన ఒడిలో తలపెట్టుకున్న వ్యక్తి ఎవరా అని చూసింది. జేనీ రాజేశ్వరి పిలిచింది. జేనీ పెదవులు అదిరినాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆంటీ అస్పష్టంగా అంది. రాజేశ్వరి జేనీ తల ఎత్తి గుండెలకి అదుముకుంది. 2 రోజుల నుంచి నన్ను ఎంత కంగారు పెట్టావో తెలుసా? డాక్టర్ గారు కూడా భయపడ్డారు. జేనీ కళ్ళ వెంట నీళ్లుధారలు కట్టసాగినాయి. నిశ్శబ్దంగా ఆమెడ గుండెల్లో తలదాచుకుంది. రాజేశ్వరి నుంచి ఈ ఆత్మీయత, ఆదరణ జేనీ కలలో కూడా ఊహించనిది. ఎంత ధైర్యం చేశావు జేనీ? నువ్వు అంత సాహసం చెయ్యకపోతే సిద్ధు మాకు దక్కేవాడు కాదు. నా పంచప్రాణాలు వాడి మీద ఉంటాయి. నేను వాడిని ముద్దులాడుతుంటే అమ్మ ఏమన్నదో తెలుసా? రాజీ, ఇప్పుడైనా తెలిసిందా? నీ కొడుకు బిడ్డ నీకెంత ఎక్కువో నా కొడుకు బిడ్డలు కూడా నాకు అలాగే అని తెలుసుకోవే అంది. అమ్మ మాటలకి నాకు కోపం రాలేదు. అమ్మ మీ గురించి ఎందుకంత తాపత్రయపడుతోందో నాకిప్పుడు అర్థమైంది జేనీ. ఆంటీ, మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బాధలు పెట్టినందుకు చాలా సిగ్గుగా ఉంది అస్పష్టంగా అంది జేనీ. అలా అనకు. పరిస్థితులు అలా వచ్చినాయి. కాలం చేతుల్లో మనం కీలుబొమ్మలు అయ్యాం. కృష్ణ నాకు అంతా చెప్పాడు జేనీ. కారణం తెలుసుకోకుండా నేను మీ పట్ల అనవసరంగా పరుషంగా ప్రవర్తించాను.
మా మూలంగా మీ అమ్మా నాన్నలకు అన్యాయం జరిగిన మాట నిజమే. కానీ అందులో నా ప్రమేయం లేదని నువ్వు గ్రహిస్తే చాలు. అదంతా మర్చిపోదాం ఆంటీ. మేం చేసిన తప్పులేమైనా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. నువ్వు ప్రాణానికి తెగించి సిద్ధువుని రక్షించి నా మనసులో కోపాన్నంతా కడిగేశావు జేని. రుక్మిణిని రక్షించలేకపోయానా ఆంటీ? దిగులుగా ఉంది. రాజేశ్వరి నిట్టూర్చింది. రక్షింపబడాలని రుక్మిణి అనుకోలేదేమో. రుక్మిణి బ్రతుకు ఒక నరకం అయిపోయింది. ఆ నరకానికి విముక్తి అదే అని నిర్ణయించుకుని ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు, డాక్టర్ గారు, రాహుల్ లోపలికి వచ్చారు. జేనీని తన ఒడిలో నుంచి దిండి మీదకు సరిగ్గా పడుకోబెట్టింది రాజేశ్వరి. ఏమంటున్నారు అత్తకోడళ్ళిద్దరూ? చిరునవ్వుతో అడిగారు డాక్టర్ గారు. ఇద్దరూ ఒకటై నన్ను పరాయిదాన్ని చేసేశారు కదా అంది అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ. జేనీ, ఈ పూట ఎలా ఉంది నీకు? రాహుల్ దగ్గరికి వస్తూ అడిగాడు. పర్వాలేదు, కానీ ఒంటిమీద మంటలు మాత్రం తగ్గలేదు. తగ్గుతాయి. నిన్ను లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేసరికి నా తాతలు దిగివచ్చారు. మమ్మల్ని అందరినీ బాగా ఏడిపించావు జేనీ, ఇంజెక్షన్ చేస్తూ అన్నారు డాక్టర్ గారు. జేనీ చెంపలు నల్లగా కమిలి ఉన్నాయి. చేతుల దగ్గర పాదాల దగ్గర బ్యాండేజ్ ఉంది. ఆ గాయాలు ప్రమాదమైనవి ఏం కావు. 2 వారాల్లో తగ్గిపోవచ్చని చెప్పారు డాక్టర్. బాబీ విషయం ఏమైంది? అడగకుండా ఉండలేకపోయింది. పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. బయట ఉంటే బాబీ ప్రాణానికి హాని అని అన్నయ్య వాళ్లకే అప్పచెప్పాడు. కేసు జరుగుతోంది. బాబీ చెప్పినదంతా నిజమే అయితే 2-3 సంవత్సరాలు జైలు శిక్ష తప్ప పెద్దదిగా శిక్షే ఉండదు అన్నాడు రాహుల్. జేనీ నిట్టూర్చింది. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. ఎంత లేదన్నా కనీసం 2 వారాలైనా నువ్వు మంచం మీద నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి, డాక్టర్ గారు హెచ్చరించారు. బాగా కోలుకోవడానికి 2 వారాలేం సరిపోతుంది? 4 వారాలని చెప్పండి అంది రాజేశ్వరి. మీ ఇష్టం. మీ మేనకోడలు మీ మాట కాదంటే దండించే అధికారం మీకుంది నవ్వుతూ అన్నారాయన. డాక్టర్ గారు, మా పిల్లల్లో 2కి జ్వరంగా ఉంది. మీరు నాతో మా కార్యాలయానికి రావాలి అన్నాడు రాహుల్ పెట్టె తీసుకుంటూ. పద అన్నారాయన. ఇద్దరూ వెళ్లారు. అమ్మా, జేనీకి హార్లిక్ తీసుకురమ్మని చెప్పు అంది రాజేశ్వరి. అన్నపూర్ణమ్మ గారు వెళ్ళింది. నాకిప్పుడు ఏమీ తాగాలని లేదు ఆంటీ అంది జేనీ. నువ్వు వేళ ప్రకారం అన్నీ తీసుకోకపోతే త్వరగా కోలుకోలేవు. డాక్టర్ గారు చెప్పిన మాట విన్నావుగా. నేను చెప్పిన మాట వినకపోతే దండించేందుకు సర్వాధికారాలు నాకు ఉన్నాయి. మీ మాట నేను ఏదైనా కాదంటేగా ఆంటీ దండన విషయం వచ్చేది. చెప్పినట్టు వింటానన్న మాటేగా. మీరు నా క్షేమం కోరి చెప్పేదని తెలిసినప్పుడు తప్పకుండా వింటాను. వాగ్దానమేనా? చేయి చాచింది. వాగ్దానమే, చేయి చాచి అందించింది జేనీ. రాజేశ్వరి ముఖం గంభీరంగా అయింది. జేనీ, నేను పెద్ద విషయమే నిన్ను అడగబోతున్నాను. చెప్పండి ఆంటీ, ఏమిటది? బాబీకి 2-3 ఏళ్ల జైలు శిక్ష పడక తప్పదని అంటున్నారు. నువ్వు ఒంటరిగా అమెరికా ఎలా వెళ్తావు? జేనీ కళ్ళెత్తి చూసింది. వెళ్ళక ఎలా తప్పుతుందా ఆంటీ? నా పాస్పోర్ట్ టైం అయిపోతోంది. జేనీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగినాయి. బాబీ లేకుండా నేను వెళ్ళలేను నిజమే, కానీ తప్పదు. తప్పే మార్గం నేను చెబుతున్నానుగా. ఏమిటా మార్గం? కృష్ణ చైతన్యని నువ్వు పెళ్లి చేసుకో. ఆంటీ లేచి కూర్చోబోయింది. రాజేశ్వరి జేనీని వెనక్కు ఆనించి పడుకోబెట్టింది. జేనీ, ఆవేశపడకు. నా మనసులో మాట ఏమిటో శాంతం విను. నేను ఒంటరిగా పంపలేను. నిన్ను ఉండమనటంలో నా స్వార్థం కూడా ఉంది. కృష్ణుడికి 2వ పెళ్లి చేయాలని ఎన్నాళ్ల నుంచో నా తాపత్రయం. కానీ వాడి మనసంతా రుక్మిణి మీదనే ఉంది. చేసుకోనని అన్నాడు. ఇప్పుడు రుక్మిణి లేదు. వాడికి 2వ పెళ్లి చేయక తప్పదు. ఆ వధువు ఎవరో కాకుండా నువ్వే అవ్వాలని నా ఉద్దేశం. ఇది నా ఉద్దేశం మాత్రమే కాదు. ముందు నీ మనసు తెలుసుకోకుండా నేను ఈ మాట బయట పెట్టదలుచుకోలేదు. ఆంటీ, జేనీ సమాధానం చెప్పలేనట్లుగా చూస్తోంది. వాడు రుక్మిణిని మర్చిపోవడం కష్టమే. ఆ మరిపించడం నీ వల్లనే సాధ్యం అవ్వాలని నా ఆశ. వాడిని పెళ్లి చేసుకో. నీ వాడిని చేసుకో. వాడి ఒంటరితనం పోగొట్టి నీ ఒంటరితనం పోగొట్టుకో. దీనికి చాలా వ్యవధి తీసుకుంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఫలిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లలాంటి దానివి కాదు. నువ్వు చాలా ధైర్యం గలదానివి. నువ్వెంత ధైర్యం కలదానివో ఆ మంటల్లోకి వెళ్ళి
రుక్మిణిని సిద్ధును రక్షించడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది. నీ ఇష్టం జేని. ఇది నా ఆజ్ఞ కాదు, అభ్యర్థన. ఈ రూపంగా అయితే నువ్వు ఒక ఇంటిదానివి అవుతావు. వాడి ఒంటరితనమూ తీరుతుంది. ఇది నా మనసులో మాట. నీ మనసులో ఉంచుకో జేని. నీకిష్టం లేకపోతే వెళ్ళిపోదువు గాని. నేను అడిగినట్టు నువ్వు కాదన్నట్టు ఎవరికీ తెలియనీకు. ఈ నౌకర్లతో ఒక పని త్వరగా కాదమ్మా. హార్లిక్స్ కలిపి ఇమ్మంటే గంట చేశారు. అన్నపూర్ణమ్మగారు సణుగుతూ వచ్చింది. రాజేశ్వరి ఆవిడ చేతిలో కప్పు అందుకుంది. జేనీ భుజాల చుట్టూ చెయ్యి వేసి లేవతీసి తాగు జేనీ అంటూ తాగించసాగింది. జేనీకి ఆ క్షణంలో తల్లి స్పర్శని పొందుతూ తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా అనిపించసాగింది. సాయంత్రం అయింది. సౌందర్య సదనం ముఖం మీద ఒక చెంప వికృతంగా కాలిన అందమైన యువతిలా, రుక్మిణి ఉండే భాగం నల్లగా మసిబారిన కిటికీలతో అగ్నికి ఆహుతి అయింది. సౌందర్య సదనం ముందున్న పూల చెట్లన్నీ రుక్మిణి మరణానికి విస్తుపోయినట్లుగా, ఇంకా వింతగా ఆనాటి రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని తలుచుకుని దాన్ని గురించే కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా మెల్లగా గాలికి తలలు వంచుతున్నాయి. జేని రాజేశ్వరి గదిలో కుర్చీలో దిళ్ళకి ఆనుకుని కూర్చుని ఉంది. అక్కడ నుంచి చూస్తే కిటికీలోంచి ఆకాశం నీలంగా తెల్లటి మబ్బులతో ఎంతో సుందరంగా ఉంది. జేనీ మనసు ఎప్పుడూ ఎరగనంత దీనంగా విషాదంగా ఉంది. బాబీకి 4.5 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. తను వచ్చినప్పుడు సుఖశాంతులతో, మాటలతో, నవ్వులతో, ఆనందపు సందడితో కళకళలాడుతున్న సదనం ఎంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్న మనిషిలా దీనంగా నిశ్శబ్దంగా ఉంది. రుక్మిణి చనిపోగానే నీలిని పట్టుకోవడం ఎవరితరమూ కాలేదు. పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంది. కృష్ణ చైతన్య ఊరు నుంచి వచ్చిన తరువాత, దహన సంస్కారాలు అయిన తరువాత ఒంటరిగా శిలాప్రతిమలా కూర్చుని ఉన్న కృష్ణ చైతన్య దగ్గరకు అయ్యా అంటూ వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అతని ఒడిలో వాలిపోయింది. అయ్యగారు, అమ్మ లేకుండా నేనుండలేనయ్యా. నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తానయ్యా. నన్ను వెళ్ళనియ్యండయ్యా అని ఏడవసాగింది. నీలి, సిద్ధూని ఎవరు చూస్తారు? సిద్ధూని నువ్వు చూస్తావనే నమ్మకంతోనే మీ అమ్మ అంత నిశ్చింతగా వెళ్ళిపోయిందే అన్నాడు. నీలి ఏడుస్తూనే అంది. అయ్యా, మీరు నన్ను నోరెత్తవద్దన్నారు. నా సంగతి అమ్మకి చాలా బాధ కలిగించింది. నా మీద మీ మీద కోపం వచ్చి ఉంటుంది. కృష్ణ చైతన్య నీలి వీపు మీద నిమిరాడు. రాహుల్ అంతా చెప్పేశాడు నీలి. మీ అమ్మకి నీ మీద కోపం లేదు. వస్తే నా మీదనే వచ్చి ఉంటుంది దగ్గుదిగతో అన్నాడు. అతని 100 సంవత్సరాల వయసు ఒక్కసారి పెరిగినంత భారంగా ఉన్నాడు. నీ స్థితి గురించి నువ్వేం బాధపడకు. నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నువ్వు ఆశ్రమానికి వెళ్దువుగాని. వెళ్తానయ్యా. అమ్మకు నా మీద కోపం లేకపోతే నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ లోకం నన్ను చూసి ఎంత నవ్వినా బ్రతుకుతానయ్యా. నాకేం భయం లేదు. సిద్ధూబాబు కోసం నేను బ్రతుకుతాను అంది నీలి. ఇదంతా అన్నపూర్ణమ్మగారు జేనీకి చెప్పింది. తన మూలంగా, బాబీ మూలంగా ఈ ఇంట్లో ఎంత గాలి దుమారం రేగింది. అయినా కూడా అందరూ తనని ఆత్మీయంగానే చూస్తున్నారు. జేనీకి ఇది చాలా బాధగా అనిపించింది. ఏమని చెప్పాలి వాళ్ళకి? పశ్చాత్తాపంతో దహించి వేస్తున్న తన హృదయం వాళ్ళకి ఎలా తెలియచేయాలి? ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. జేనీ తల తిప్పి చూసింది. కృష్ణ చైతన్య గదిలోకి వచ్చాడు. జేనీ అతన్నే చూస్తోంది. అతను కుర్చీ దగ్గరకు వచ్చాడు. జేనీ, ఈ పూట ఎలా ఉంది? పర్వాలేదు, కాస్త తేలికగానే ఉంది. గాయాల నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ గాయాలు తగ్గటానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం ఉందా? నుదుటి మీద చెయ్యి ఆనించాడు. ఈ గాయాల వల్ల ప్రమాదం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం కూడా 2-3 రోజుల్లో తగ్గిపోతుందట. చాలా ప్రమాదం నుంచి బయటపడ్డావు జేనీ. మేమంతా కంగారు పడ్డాం. నేనంత సుస్థి పడ్డట్టే నాకు తెలియదు. ఆంటీ చెప్పింది. కానీ రుక్మిణిని రక్షించగలిగినట్లయితే నాకెంతో సంతోషంగా ఉండేది. కృష్ణ చైతన్య మాట్లాడలేదు. జేనీ దగ్గర నుంచి దూరంగా కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. నువ్వు అంత ధైర్యం చేసి మంటల్లోకి వెళ్ళకపోతే సిద్ధూ కూడా దక్కేవాడు కాదు అని అమ్మ చెప్పింది. అతను క్షణం ఆగి అన్నాడు. ఆ కంఠం భారంగా కృంగిపోతున్నట్లుగా ఉంది. రుక్మిణి నన్ను అర్థం చేసుకోలేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. నీలి విషయంలో బాబీ దానికి బాధ్యుడని తను చెప్పానని రాహుల్ అంటున్నాడు. అయినా రుక్మిణి నమ్మినట్టు లేదు.
నా మీద కోపం పోలేదు. అతని ముఖం కిటికీ చువ్వలికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో వేదన జేనీ గుండెలకి తాకినట్టయింది. చాలాసేపయిన తర్వాత అతను దగ్గుదికలో ఇలా అన్నాడు. రుక్మిణి చచ్చిపోయింది కాబట్టి ఇక ఆ ప్రసక్తి మర్చిపోమని అమ్మ అంటుంది. రుక్మిణి శారీరకంగా దూరమైనా నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు. జేనీ ఇక్కడే ఉంది, అతను ఛాతీమీద రాసుకుంటూ చెప్పాడు. అమ్మకి ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ పెళ్ళి అంటుంది. ఆంటీ మీ సుఖం గురించి ఆలోచించి అలా అంటుందేమో. సుఖమా? సుఖం అనేది ఒక భావన మాత్రమే. అది మనం అనుకోవటంలోనే ఉంటుంది. రుక్మిణితో పొందిన సుఖం, ఆనందం నాకు చాలు జేనీ. నా వయసు చిన్నదే అయినా చిన్నప్పటి నుంచి ఈ ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకోవటంతో నేను మానసికంగా చాలా అలసిపోయాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఎప్పటికప్పుడు ఏదో ఒక బెడద. నాకు వయసుకు మించిన అనుభవం అయింది. ఇక ఈ బాదరబందీని ఏ ఆలంబనతో భరించాలో నాకు తెలియటం లేదు. రుక్మిణి వెళుతూ నాలో శక్తి, ఆనందం అంతా మూటకట్టుకుని తీసుకువెళ్ళిపోయినట్లుగా ఉంది. క్రిందటి వారం మహర్షి చనిపోయాడు. ఆయన ఆశ్రమం అంతా నాకు అప్పగిస్తున్నట్లుగా విల్లులో వ్రాశారు. అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తోంది. అమ్మకి ఈ మాట ఎలా చెప్పాలో అన్నది నాకు ఆలోచనగా ఉంది. జేనీ కూర్చుని ఉంది. జేనీకి అతని మాటలు నిరాశని కలిగించలేదు. అతని వేదన అర్థమైనట్లుగా ఉంది. నేను కూడా ఆశ్రమానికి వస్తాను అంది. నువ్వా? నువ్వెందుకు జేనీ? నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. జీవితంలో నువ్వు ఇంతవరకు ఏం ఆనందం చూసావని? మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. స్త్రీగా పొందాల్సినవన్నీ జీవితం నుంచి అందుకో. జేనీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ నాకే ఆ అదృష్టం లేనట్టుంది. నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వ్యక్తి ఈ జీవితం మీద విరక్తితో ఆశ్రమానికి వెళ్ళిపోతానంటున్నాడు. అతను తెల్లబోయినట్లు చూశాడు. అయినా నాకేం బాధలేదు. అతని దగ్గర నుంచే నేను ప్రేమించడం అంటే ఏమిటో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు అతన్ని ద్వేషిస్తూ గడిపాను. ఇక ముందు అతని ప్రేమించటంలో జీవితం గడుపుతాను. అతని పట్ల నాకున్న ప్రేమని విశ్వమానవ ప్రేమగా మార్చుకుంటాను. అతని అడుగుజాడల్లో నేను ఆశ్రమవాసంలో అందరికీ సేవ చేస్తాను. నాకదే చాలు. జేనీ! కృష్ణ చైతన్య జేనీ దగ్గరకు వచ్చాడు. జేనీ అతని చేయి పట్టుకుంది. ఆ చేతి మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది. దయవుంచి నన్ను తిరస్కరించకండి. నేను ఒంటరిగా మళ్ళీ అమెరికా వెళ్ళలేను. అక్కడ ఎవరికీ చెందనట్టుగా ఏకాకి బ్రతుకు బ్రతకలేను. జేనీకి ఇక ఏడుపు ఆపుకోవటం సాధ్యం కాలేదు. జేనీ! జేనీ! అతను జేనీ తలని దగ్గరకు తీసుకున్నాడు. మీరు రుక్మిణిని మర్చిపోలేరని నాకు తెలుసు. మర్చిపోమని కూడా నేను కోరను. కానీ మీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. జేనీ పెదవి బిగపట్టి దుఃఖం ఆపుకుంది. నువ్వింకేం చెప్పవద్దు. నాకు తెలిసింది జేనీ. ఎలా రమ్మంటారు మీ జీవితంలోకి? మీ ఆశ్రమం సెక్రటరీగానా? సిద్ధూకి టీచర్గానా? లేక మీ పనులు చేసిపెట్టే ఆయాగానా? ఛీ అని చీత్కారం చేశాడు. పేరేదైనా పర్వాలేదు. మీ దగ్గరగా ఉండగలిగితే చాలు. ఇంతవరకు ఆ ఒంటరితనం ఎలా భరించానో నాకే తెలియదు. ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు. కృష్ణ చైతన్య జేనీ వీపు మీద చేయి వేసి నిమిరాడు. జేనీ, రుక్మిణి మరణంతో అన్ని బంధాలు తెగిపోయాయని తేలికపడుతున్న నా మనసుకి మళ్ళీ బంధాలు బిగుస్తున్నానంటున్నావు కదూ? ఇది మీకు బిగుస్తున్న బంధం కాదు. నా అంతట నేను మీతో ముడివేసుకుంటున్న అనుబంధం. మీ దారికి నేను అడ్డురాను. మీ తోడుగా, మీ నీడగా, మీరు చేసే ప్రతి కార్యంలో మీకు ఆలంబనగా ఉంటాను. మీ వంట వస్తాను, కానీ మీ మార్గానికి అడ్డురాను. జేనీ! జేనీ! ఏమిటిది? అతను ఆవేశంగా అన్నాడు. మనిషిని ద్వేషించడంలో ఎంత బాధ ఉందో ప్రేమించడంలో కూడా అంతకు రెట్టింపు బాధ ఉందని నాకిప్పుడు అర్థమవుతోంది. అతను జేనీ గడ్డం పట్టి ఎత్తాడు. జేనీ నీళ్లు నిండిన కళ్ళలో ఆత్మార్పణ కనిపిస్తోంది. అతను ఎన్నడూ ఎరగని ప్రేమాభిమానాలు చూస్తున్నాడతను. ఆ కళ్ళల్లో అన్నీ అర్థం చేసుకునే విశాల హృదయంతో పాటు దేనికైనా తెగించే మొండి ధైర్యం కూడా ఉంది. జేనీ! అస్పష్టంగా అన్నాడతను. జేనీ అతని చేయి పట్టుకుని తడబడుతున్న అడుగులతో లేచింది. చెప్పండి, ఇంకేమైనా షరతులున్నాయా? ఏమీ లేవు. షరతులతో ముడిపడేది కాదు మన ఇద్దరి అనుబంధం. గాఢంగా నిట్టూర్చాడు.
నువ్వు కావాలని కోరుకునే శూన్యంగా ఉన్న నా జీవితంలోకి వస్తున్నావు. ఏ ఆనందపు పంటలు పండించుకుంటావో, ఏమీ చేతకాక ఎండమావి అని బాధపడి విరక్తితో వెనక్కు తిరిగి వెళ్తావో అదంతా నీ ఇష్టం. జేనీ పై పెదవి నొక్కిపెట్టి దుఃఖం ఆపుకోబోయింది. అది సాధ్యం కాలేదు. నీళ్లు ఉప్పెనలా ఉబికి వస్తున్నాయి. జేనీ తల అతని ఛాతీకి ఆనించింది. అతను జేనీ తలను నిమురుతూ ఉండిపోయాడు. ఇద్దరూ మౌనంగా ఏకరేఖగా నిలబడిపోయారు. క్రింద రాజేశ్వరి లాన్లో కుర్చీలో కూర్చుని ఉంది. సిద్ధు గాలిపటం ఎగరేస్తున్నాడు. ఆవిడ దారపు కండె పట్టుకుని ఉంది. సిద్ధు చేతిలో నుంచి పైపైకి ఎగురుతోంది గాలిపటం. ఆకాశంలో తారట్లాడుతున్న గాలిపటంపై అంతస్తులో రాజేశ్వరి గదిలో కిటికీ నుంచి ఏకరేఖగా నిలబడిన కృష్ణచైతన్య జేనీని చూసి తల పంకిస్తున్నట్లుగా అటూ ఇటూ ఊగిసలాడుతూ ఎగురుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ నవల సమాప్తమైపోయిందండి. ఈ నవలని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.